ఇక డీటెయిల్స్ చూస్తే అధికారుల నిర్లక్ష్యం ధర్నాకి దిగిన ఉపాధి కూలీలు మిడ్సిల్ మండలంలోని ఉపాధి హామీ కూలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధర్నాకు దిగిన కూలీలు గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో మండుటి ఎండలోని సమయానికి మించి పనిచేస్తున్నారని వాపోయారు. అదేవిధంగా నీటి సౌకర్యం కల్పించలేదు, పని సమయంలో ఏదైనా గాయమైనా మెడికల్ కిట్టు లేదు, ఎండ తీవ్రతతో నెడకు కూడా సేద తీరడానికి టెంట్ ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు అని, అదేవిధంగా నీరు కల్పించాలని అడిగితే కేఎల్ఐ కాలువ నీరు తాగడాన్ని కూడా దూషించారని అధికారి పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న కూలీలు గత కొన్ని నెలలుగా పనిచేస్తున్న డబ్బులు రావడం లేదని, అధికారుల నిర్లక్ష్యంతోనే అనుమానాలున్నాయని, దీనిపై ఎమ్మెల్యే కలెక్టర్ స్పందించాలని, లేకుంటే ఉపాధి కూలీలకు మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఉన్నది కదా ఆడి వరకు మస్తు జనరేట్ అయింది. మిగిలిన వాళ్ళకు కూడా ఏంటి అంటే ఈ రోజు మీకు నమస్కారం. 7:30కు వస్తున్నాము. మేము బీదలం, ఎండలో పని చేస్తున్నాం. మాకు ఆటలు అందుతలేదు, డబ్బులు అందుతలేవు, చిట్టీలు అందుతలేవు, నీళ్ళకు అల్లాడుతున్నాం. మేము దూరం రాజం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంది, మాకు దూరం కూడా మాకు బండి అందుతలేదు, అందింపు లేదు. మాకు ఎవరు మమ్మల్ని పట్టింపుకు లేదు లేదు సార్. నీళ్ళు అందక కాలువ నీళ్ళు తాగుతున్నాం సార్. మాస్టర్ కాయిదమే లేదు సార్. పని చేయలేదు సార్. పని లేదంటే ఎట్లా చేయాలి సార్? మరి